ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 23, 2020న వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనేటువంటి పరీక్ష నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలో అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ సైకాలజీ మరియు ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్. ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో ఏ అంశాలను చదవాలి అనేటువంటి వివరాలను మీకు తెలియజేయడమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో మీరు అభ్యసనం అనేటువంటి అంశాన్ని గురించి స్పష్టంగా అధ్యయనం చేయాలి. ఈ అభ్యసనంలో అభ్యసనాన్ని గురించి వివరించేటువంటి సిద్ధాంతాలు ఉన్నవి. ఈ సిద్ధాంతాలపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. లాస్ట్ టైం నిర్వహించినటువంటి ఈ పరీక్షలో ఈ అభ్యసన సిద్ధాంతాలపైన 2 ప్రశ్నలను సంధించడం జరిగింది. సో ఇక్కడ ఈ అభ్యసన సిద్ధాంతాలను మీరు ఏ స్థాయిలో నేర్చుకోవాలి అంటే, ఆ అభ్యసన సిద్ధాంతం యొక్క పేరు, ఆ అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించినటువంటి సైకాలజిస్టు, ఆ సైకాలజిస్టు ఈ సిద్ధాంతంను ప్రతిపాదించడం కోసం ఏ జంతువు పైన ప్రయోగాలు చేశారు, వారు చేసినటువంటి ప్రయోగాలన్నింటినీ ఏ గ్రంథంలో పొందుపరిచారు, వారి ప్రకారం అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలపైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే సరిపోతుంది. ఇలాంటి వాటిపైన మీకు ప్రశ్న సంధించడం జరుగుతుంది. సో ఇందులో మనకు చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నవి. అందులో ఒక సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ ప్రతిపాదించారు. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ ఏ జంతువు పైన ప్రయోగాలు చేశారు? కుక్క పైన ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలను ఏ గ్రంథంలో పొందుపరిచారు? ది వర్కింగ్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటువంటి గ్రంథంలో పొందుపరిచారు. వీరి ప్రకారం అంటే వీరు ఏం తెలియజేశారు ఈ ప్రయోగం ద్వారా? నిబంధన సహిత ప్రతిచర్యలను గురించి తెలియజేశారు. అంటే నిబంధన ద్వారా కూడా జీవుల్లో అభ్యసనం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. సో ఇది వీరి సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సిద్ధాంతంలో ఎన్ని నియమాలు ఉన్నవి? 6 నియమాలు ఉన్నవి. ఆ నియమాలపైన కూడా మీకు లాస్ట్ టైం పరీక్షలో ప్రశ్న సంధించడం జరిగింది. ఆ నియమాల గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. పునర్బలన నియమము అని, విరమణ నియమము అని, అయత్న సిద్ధ స్వాస్థ్య నియమము అని, సాధారణీకరణ నియమము అని, విచక్షణ నియమము అని, ఉన్నత క్రమ నిబంధన నియమము అని, ఈ 6 నియమాలు కలవు. మీకు లాస్ట్ టైం పరీక్షలో విరమణ నియమం పైన ప్రశ్న సంధించారండి. సో ఈ సిద్ధాంతం పైన మీకు ఇంత అవగాహన ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ సిద్ధాంతం పైన మీకు స్పష్టమైన అవగాహన కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో అంటే ఈ సిద్ధాంతం యొక్క వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియోను మీరు జాగ్రత్తగా వీక్షించండి. తర్వాత మరో సిద్ధాంతం ఉంది, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఆ సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారు, వారు ఆ సిద్ధాంతంను ప్రతిపాదించడం కోసం ఏం ప్రయోగం చేశారు, ఆ ప్రయోగ ఫలితాలను ఏ గ్రంథంలో పొందుపరిచారు, ఆ ప్రయోగం ద్వారా వారు అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది అని తెలియజేశారు. మొదలైనటువంటి అంశాలపైన మీకు అవగాహన ఉండాలి. తర్వాత అదేవిధంగా తారండైకి ప్రతిపాదించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతం కానీ, కోహిలర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కానీ, ఆల్బర్ట్ బందూరా ప్రతిపాదించినటువంటి అనుకరణ అభ్యసన సిద్ధాంతం కానీ, జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కానీ, అదేవిధంగా వైగాట్స్కీ ప్రతిపాదించినటువంటి సాంఘిక సంస్కృతిక అభ్యసన సిద్ధాంతం కానీ, జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి బోధన అభ్యసన సిద్ధాంతం కానీ, ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించిన సైకాలజిస్టులు ఎవరు, వారు చేసినటువంటి ప్రయోగాలు ఏంటి, వారు రచించిన గ్రంథాలు ఏంటి, వారి ప్రకారం అభ్యసనం ఎలా జరుగుతుంది అనే అంశాలపైన మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. వీటిపైన మీకు ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అభ్యసన సిద్ధాంతాలు. ఈ అభ్యసనంలో ఇంకా ముఖ్యంగా మనం అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు ఏంటి అంటే, అభ్యసన బదలాయింపు అనేటువంటి అంశం పైన తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అభ్యసన బదలాయింపు అంటే మనకు ఒక రంగంలో ఉన్నటువంటి నైపుణ్యము మరొక రంగంలో రాణించడానికి దోహదపడుతుంది. దీన్నే అభ్యసన బదలాయింపు అంటాం, లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సింపుల్గా మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు టెన్నిస్ బాగా ఆడేటువంటి ప్లేయర్ బ్యాడ్మింటన్ను సులభంగా నేర్చుకోగలుగుతాడు. ఇదే అభ్యసన బదలాయింపు అంటే. ఈ అభ్యసన బదలాయింపు అనేది మన సౌకర్యార్థం 4 రకాలుగా ఉంది. వాటిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అనుకూల బదలాయింపు అని, లేదా దీన్నే ధనాత్మక బదలాయింపు అంటాం, పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. తర్వాత మరొక రకము ప్రతికూల లేదా వ్యతిరేక లేదా అననుకూల బదలాయింపు, నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. మరో రకము శూన్య బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. మరో రకము ఏకపార్శ్వ బదలాయింపు, యూనిలాటరల్ ట్రాన్స్ఫర్మేషన్. ద్విపార్శ్వ బదలాయింపు, బైలాటరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ అభ్యసన బదలాయింపు అనేటువంటి అంశం పైన మీకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత ఈ అభ్యసనంలో ఇంకా మీరు ఏం అధ్యయనం చేయాలి అంటే స్మృతిని గురించి అధ్యయనం చేయాలి. మీకు లాస్ట్ టైం జరిగినటువంటి పరీక్షలో స్మృతి రకాలపైన ఒక ప్రశ్న ఇచ్చాడు అండి. ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైట్ బుక్లో లేదు, బిఎడ్ బుక్లో లేదు. అంటే ఒక డిఎస్సి స్థాయిలో ప్రశ్న ఏ విధంగా ఇస్తున్నాడో ఆ స్థాయిలో మీకు లాస్ట్ టైం ప్రశ్న సంధించడం జరిగింది. సో కాబట్టి స్మృతి అనేటువంటి అంశం పైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. స్మృతి రకాలను గురించి జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అందులో దీర్ఘకాలిక స్మృతి అని, సంవేదన స్మృతి అని, స్వల్పకాలిక స్మృతి అని, నిష్క్రియాత్మక స్మృతి అని, క్రియాత్మక స్మృతి అని, తార్కిక స్మృతి అని, బట్టి స్మృతి అని, సంసర్గ స్మృతి అని ఇన్ని రకాలుగా ఉంది స్మృతి. మళ్ళీ దీర్ఘకాలిక స్మృతిలో చాలా రకాలు ఉన్నవి, వాటిపైన మీకు అవగాహన ఉండాలి. లాస్ట్ టైం పరీక్షలో కూడా దీనిపైన ప్రశ్న సంధించాడు. దీర్ఘకాలిక స్మృతి ప్రకటిత స్మృతి అని, అప్రకటిత స్మృతి అని తిరిగి రెండు రకాలుగా ఉంటుంది. అప్రకటిత స్మృతి విధానాత్మక స్మృతి అని, మళ్ళీ అప్రకటిత స్మృతిలో ఒక రకం ఉంటుంది. విధానాత్మక స్మృతి అని, కండిషనల్ మెమొరీ అని ఈ విధంగా ఉంటుంది. ప్రకటిత స్మృతి ఎపిసోడిక్ మెమొరీ, సెమాంటిక్ మెమొరీ అని తిరిగి రెండు రకాలుగా ఉంటుంది. ఈ స్మృతి రకాలపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి, ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఇంకేం చదవాలి అంటే స్మృతిని మాపనం చేసేటువంటి పద్ధతులను గురించి చదవాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎంత బరువు ఉన్నాడో మనం కొలుస్తాం, అదేవిధంగా ఒక వ్యక్తిలో ఎంత స్మృతి ఉందో కొలవాలి. అలా స్మృతిని మాపనం చేసేటువంటి పద్ధతులు ఉన్నవి మనకు, వాటిని గురించి చదవాలి. పునఃస్మరణ లేదా పునరుత్పాదన, దీన్ని ఆంగ్ల పరిభాషలో రీకాల్ అని అంటాం. మరో పద్ధతి గుర్తింపు లేదా రికగ్నిషన్. మరో పద్ధతి పునరభ్యాసనం, రీలర్నింగ్. తర్వాత దీంట్లో విస్మృతి అనేటువంటి అంశం. విస్మృతి జరగడానికి గల కారణాలు ఉంటాయి మనకు, ఆ కారణాలపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అందులో ఒక కారణం దమనము, మరో కారణం అనుపయోగము, మరో కారణం అవరోధము. ఎస్, ఈ అవరోధం పైన ఎక్కువ శాతం ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. మరో కారణము అపసామాన్య విస్మృతి, ఇది తిరిగి రెండు రకాలుగా ఉంటుంది, దానిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. మరో కారణము కన్సాలిడేషన్, మరో కారణము వేర్పాటు. నేను పలికేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. వీటన్నిటిని మీరు స్పష్టంగా నేర్చుకొని పరీక్షకు హాజరైనట్లయితే తప్పనిసరిగా మీరు మార్కులు సాధిస్తారు. ఈ పరీక్షలో మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. సో మీరు అభ్యసనంలో ఈ అంశాలను గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ఈ అంశాలన్నింటినీ నేర్చుకొనిన తర్వాత ఇంకా మాకు సమయం మిగిలి ఉన్నది అని మీరు అనుకున్నట్లయితే అభ్యసనంలో ఇతర అంశాలను గురించి చదువుకోండి. సో అభ్యసనంలో మట్టుకు నేను చెప్పినటువంటి అంశాలను జాగ్రత్తగా ఒకసారి రీకాల్ చేసుకొని పరీక్షకు హాజరు కండి. ఇది అభ్యసనం. తర్వాత దీంట్లో పర్సనాలిటీ, మూర్తిమత్వము అనేటువంటి ఈ యూనిట్ను పరిశీలించినట్లయితే మీకు లాస్ట్ టైం జరిగినటువంటి పరీక్షలో మూర్తిమత్వ మాపనులు అనేటువంటి అంశం పైన 2 ప్రశ్నలు సంధించారు. సో కాబట్టి మీరు మూర్తిమత్వ మాపనులను జాగ్రత్తగా నేర్చుకొని పరీక్షకు హాజరు కండి. ఈ మూర్తిమత్వ మాపనలు, మూర్తిమత్వాన్ని ఆంగ్ల పరిభాషలో పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ అంటే వ్యక్తి యొక్క బాహ్య స్వరూపానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ అంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి శారీరక, మానసిక, నైతిక, సాంఘిక, ఉద్వేగపరమైనటువంటి లక్షణాలన్నింటి యొక్క కలయిక ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అవుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ అంటే ఏదో ఒక లక్షణానికి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. పర్సనాలిటీ అనేది వ్యక్తి యొక్క సమగ్ర లక్షణాల సమూహం ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ అవుతుంది. ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని అంచనా వేసేటువంటి పరీక్షలు ఉన్నవి మనకు సిలబస్లో. టైం పాస్గా ఈ పరీక్షలు మనకు ప్రక్షేపక, అప్రక్షేపక పరీక్షలు అని 2 రకాలుగా ఉన్నవి. ప్రక్షేపక పరీక్షల్లో ఉన్నటువంటి పరీక్షలు, అప్రక్షేపక పరీక్షల్లో ఉన్నటువంటి పరీక్షలు, వీటన్నిటిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. తర్వాత మీరు ఈ పర్సనాలిటీలో అధ్యయనం చేయవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశము మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యాన్ని గురించి కొద్ది అవగాహన ఉండాలి. తర్వాత మరో కీలకమైనటువంటి అంశం సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ అనేటువంటి అంశం పైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. తర్వాత వీటన్నింటికంటే అతి ముఖ్యమైనటువంటి అంశము సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అని అంటాం దీని ఆంగ్ల పరిభాషలో. 4 రకాలుగా ఉంటుంది. 99% ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది.
ఉపగమ సంఘర్షణ అని, పరిహార సంఘర్షణ అని, ఉపగమ పరిహార సంఘర్షణ అని, ఉపగమ పరిహార సంఘర్షణ అని. మీరు పర్సనాలిటీలో మొట్టమొదటిగా ఏం చదవాలి అంటే సంఘర్షణ గురించే చదవండి. తర్వాత పర్సనాలిటీలో ఏం చదవాలి అంటే రక్షక తంత్రాల గురించి చదవండి. రక్షక తంత్రాలపైన 99% ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. రక్షక తంత్రాలు మీకు దాదాపుగా 15 నుండి 16 ఉంటాయి. వాటన్నింటిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉంటే సరిపోతుంది. లాస్ట్ టైం కూడా రక్షక తంత్రాలపైన ప్రశ్న సంధించడం జరిగింది. సో మీరు పర్సనాలిటీలో ఏం చదవాలి అంటే మొట్టమొదటిగా రక్షక తంత్రాల గురించి చదవండి, ఆ తర్వాత సంఘర్షణల గురించి చదవండి, ఆ తర్వాత మూర్తిమత్వ మాపనల గురించి చదవండి, ఆ తర్వాత సర్దుబాటును గురించి చదవండి, ఆ తర్వాత మీరు మానసిక ఆరోగ్యాన్ని గురించి చదవండి. ఆ తర్వాత మీకు సమయం అనేది ఉన్నట్లయితే కుంటనం అంటే ఏమిటి, ఒత్తిడి అంటే ఏమిటి, వ్యాకులత అంటే ఏమిటి అనేటువంటి అంశాలపైన మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. సో ఇది మూర్తిమత్వం లేదా పర్సనాలిటీలో మీరు అధ్యయనం చేయవలసినటువంటి అంశం. తర్వాత దీనిలో పెరుగుదల మరియు వికాసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీంట్లో ఏం చదవాలి అంటే మానవ జీవిత కాలాన్ని ఎలిజబెత్ హర్లాగ్ అనేటువంటి సైకాలజిస్టు 10 వికాస దశలుగా వర్గీకరించారు. ఆ వికాస దశ పేరు, ఆ వికాస దశ యొక్క వయో పరిమితి పైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. బాల్య దశ అంటే ఎంత వయస్సు, శైశవ దశ అంటే ఎంత వయస్సు, నవజాత శిశు దశ అంటే ఎంత వయస్సు, యవనావిర్భవ దశ అంటే వయస్సు ఎంత, కౌమార దశ అంటే వయస్సు ఎంత, మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. మరియు ఆయా దశలలో ఆయా వ్యక్తులు ప్రదర్శించేటువంటి అతి సాధారణ వికాస కృత్యాలపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. శైశవ దశ పిల్లవాడు ఉన్నాడు. శైశవ దశ పిల్లవాడు ఎలాంటి వికాస కృత్యాలను ప్రదర్శించాలి అంటే శైశవ దశ అంటే శిశువు జన్మించిన కాలం నాటి నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు ఉండేటువంటి దశను శైశవ దశ అంటాం. ఇన్ఫాన్సీ అని అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. ఈ శైశవ దశలో ఉన్నటువంటి శిశువుకి 4 నెలల వయస్సు రాగానే బోర్లా పడడం ప్రారంభించాలి, 5 నెలల వయసు రాగానే ప్రాకడం ప్రారంభించాలి, 6 నెలల వయసు రాగానే కూర్చోవడానికి ప్రయత్నాలు చేయాలి, 9 నెలల వయసులో నిలబడడానికి ప్రయత్నాలు చేయాలి, 12 నెలల వయస్సులో బుడిబుడి అడుగులు వేస్తూ నడవాలి, 14 నుంచి 15 నెలల వయస్సులో పిల్లవాడు ఏ ఆధారం లేకుండా స్వతంత్రంగా నడవగలగాలి. ఇది వికాస కృత్యం. అలాగే శైశవ దశలో ఇంకా వికాస కృత్యాలు ఏముంటాయి, బాల్య దశలో ఎలాంటి వికాస కృత్యాలు ఉంటాయి, యవనావిర్భవ దశలో ఏ విధమైన వికాస కృత్యాలు, కౌమార దశలో ఎలాంటి వికాస కృత్యాలు ఉంటాయి. ఇలాంటి అంశాలపైన మీకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. క్లియర్? వెరీ గుడ్. తర్వాత దీనిలోనే అధ్యయనం చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశము అమెరికా దేశానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ అనేటువంటి సైకాలజిస్టు నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని మోరల్ డెవలప్మెంట్ థియరీ అంటాం ఆంగ్ల పరిభాషలో. ఈ అంశం పైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. తప్పనిసరిగా 99% ఈ సిద్ధాంతం పైన ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మీరు చదవవలసినటువంటి అంశాలు. తర్వాత ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మీరు అధ్యయనం చేయవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం వికాస సూత్రాలు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేయాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటాం. దీనిపైన మీకు అవగాహన ఉండాలి. దాదాపు 10 నియమాలు ఉన్నవి వికాసానికి సంబంధించి, వాటిని గురించి మీకు అవగాహన ఉండాలి. తర్వాత దీనిలో ముఖ్యమైనటువంటి అంశము ఒక వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత పాత్ర ఉంటుందా, పరిసరాల పాత్ర ఉంటుందా అని కొద్దిమంది శాస్త్రజ్ఞులు వ్యక్తి వికాసంలో అనువంశిక పాత్రను సమర్థించారు. వీరిని అనువంశికవాదులు అంటాం. మరికొద్ది మంది శాస్త్రజ్ఞులు వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్రను సమర్థించారు. వీరిని పరిసరవాదులు అంటాం. అనువంశికవాదులు ఎవరెవరు ఉన్నారు, వారు ఏ విధమైన ప్రయోగం చేశారో ఆ ప్రయోగాన్ని గురించి వివరిస్తే ఎలాంటి గ్రంథాలు రాశారు. పరిసరవాదులు ఎవరెవరు ఉన్నారు, వారు ఎలాంటి పరిశోధన చేశారు, దాన్ని గురించి వివరిస్తూ వారు ఏం గ్రంథాలు రాశారు. ఈ అంశం పైన మీకు ప్రశ్న అడుగుతాడు. మీకు ఇక్కడ ప్రశ్న ఎలా అడుగుతాడు అంటే ఒకవైపు శాస్త్రజ్ఞుల యొక్క పేర్లు ఇస్తారు, మరోవైపు వాళ్ళు పరిశోధన చేసిన అంశం ఇస్తారు. లేదా ఒకవైపు శాస్త్రజ్ఞుల పేర్లు ఇస్తారు, మరోవైపు వారు రచించిన గ్రంథాలు ఇస్తారు. సో కాబట్టి దీనిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎస్, ఇక ఫైనల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మీరు ఏం చదవాలి అంటే వ్యక్తి వికాసంలో అనువంశికవాదులు, పరిసరవాదులు, వీరిని గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. తర్వాత వివిధ వికాస దశల్లో వివిధ వికాస కృత్యాలపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. తర్వాత వికాస నియమాలు లేదా వికాస సూత్రాలను గురించి వివరంగా నేర్చుకొని పరీక్షకు హాజరు కండి. సో ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్.
ఇంకా దీంట్లో ఈ సైకాలజీలో చివరిగా ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాల్లో మీరు ఏం చదవాలి అంటే అసలు వైయక్తిక భేదాలు అంటే ఏంటో మీకు తెలియాలి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటో మీకు తెలియాలి, దానిపైన మీకు ఒక అవగాహన ఉండాలి. ఈ వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి రకాలపైన మీకు ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వైయక్తిక భేదాల్లో మీరు మొట్టమొదటిగా ఏం చదవాలి అంటే ప్రజ్ఞను గురించి చదవాలి. ఇంటెలిజెన్స్ అని అంటుంది దీని ఆంగ్ల పరిభాషలో. ఏంటి ప్రజ్ఞ అంటే దానిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. క్లియర్? మరియు మీరందరూ సర్వసాధారణంగా వినేటువంటి పదము ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషాంట్ అనేటువంటి పదాన్ని మీరు సర్వసాధారణంగా వింటారు. ఈ ఐక్యూ అనేటువంటి అంశాన్ని గురించి అమెరికా దేశానికి చెందినటువంటి లూయిస్ టర్మన్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 90% దీనిపైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. సో ఈ వీడియో నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే దానిపైన ప్రశ్న ఎలా సంధిస్తాడో మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. మరియు ఈ ప్రజ్ఞలోని అతి ముఖ్యమైనటువంటి అంశం ప్రజ్ఞా పరీక్షలు. అంటే ఒక వ్యక్తి ఎంత బరువు ఉన్నాడో మనం కొలుస్తాం. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో కొలిసేటువంటి పరీక్షలు ఉన్నాయి మనకు. వీటిని ప్రజ్ఞా మాపనలు అంటాం. ఈ ప్రజ్ఞా మాపనలు మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ ప్రజ్ఞా మాపనలో నేను ఒక చార్ట్ ఇస్తాను మీకు ఇక్కడ. ఈ చార్ట్ను మీరు ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకొని పరీక్షకు హాజరుకండి. అంటే ఆ చార్ట్ను గురించి నేర్చుకున్న తర్వాత కొద్ది అవగాహన కలిగి ఉండాలి దానిపైన. ఆ చార్ట్ను అయితే ఆ విధంగా నేర్చుకోండి. మీకు ప్రశ్న వచ్చినట్లయితే మీరు సమాధానం చేయగల సామర్థ్యాన్ని పొందుతారు. ఈ ప్రజ్ఞా పరీక్షలను గురించి నేర్చేసుకోవాలి. తర్వాత దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. మీకు మొన్న డిఎస్సిలో కూడా మొన్న సచివాలయ పరీక్షలో కూడా దీనిపైన ప్రశ్న సంధించాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగాలు మీకు తెలియనివి కాదు కదా. ఉద్వేగాలు అంటే బాధ, కోపము, ఆనందము, దుఃఖము, విచారము, ఈర్ష, ద్వేషము, పగ, అసూయ, మమతానురాగాలు, ప్రేమానురాగాలు, సంతోషము, ఉల్లాసము, ఉత్సాహం, ఇవన్నీ కూడా ఉద్వేగాలు అవుతాయి. మరి వ్యక్తి ఈ ఉద్వేగాలన్నింటినీ నియంత్రించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటాం. ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనగానే మీకు డేనియల్ గోల్మెన్ అనేటువంటి సైకాలజిస్ట్ గుర్తుకు రావాలి. వీరేమంటారు అంటే ఒక వ్యక్తి యొక్క విజయంలో 80% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞది ఉంటుంది, 20% పాత్ర మాత్రమే అతడి యొక్క సాధారణ ప్రజ్ఞది ఉంటుంది అంటారు. అంత కీలకమైనటువంటి అంశం ఇది ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది. సో కాబట్టి దాన్ని ఒకసారి నేర్చుకోవాలి. మరియు ఈ ప్రజ్ఞలో అతి ముఖ్యమైనటువంటి అంశము అమెరికా దేశానికి చెందినటువంటి హోవార్డ్ గార్డినర్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించిన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో వీరు ప్రజ్ఞను 8 రకాలుగా వర్గీకరించారు. దీనిపైన అంటే 8 రకాల పైన లాస్ట్ టైం జరిగినటువంటి సచివాలయ పరీక్షలో 2 ప్రశ్నలు సంధించాడు. సో కాబట్టి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం లేదా ప్రజ్ఞా రకాలు అంటే ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో వారు ప్రజ్ఞను 8 రకాలుగా వర్గీకరించారు. వీటిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు 1 లేదా 2 మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రజ్ఞలో మీరు మొట్టమొదటిగా ఏం చదవాలి అంటే ప్రజ్ఞా రకాల గురించి చదవండి. అంటే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి చదవండి. హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించారు. లాస్ట్ టైం పరీక్షలో 2 ప్రశ్నలు అడిగాడు. వెరీ సింపుల్, 8 రకాల ప్రజ్ఞ మీకు క్లియర్గా అర్థమవుతుంది చదివితే. దాని గురించి చదువుకోండి. తర్వాత ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ సిద్ధాంతం చదవండి. తర్వాత ప్రజ్ఞా మాపనలను గురించి చదవండి. సో వీటిని గురించి చదువుకొని మీరు పరీక్షకు హాజరవ్వండి. తర్వాత దీంట్లో మరో ముఖ్యమైనటువంటి అంశం అభిరుచులు. అభిరుచి అంటే ఏంటో మీకు అవగాహన ఉండాలి. దీన్ని ఇంట్రెస్ట్ అంటాం, ఇష్టము అంటాం. తర్వాత సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యాలు అనేటువంటి అంశం పైన లాస్ట్ టైం నిర్వహించినటువంటి పరీక్షలో ఒక బిట్ అడగడం జరిగింది. ఈ సహజ సామర్థ్యంలో సహజ సామర్థ్యం అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, సామర్థ్యము అంటే ఏమిటి అనేటువంటి అంశాలపైన ప్రశ్న సంధించాడు అండి. సహజ సామర్థ్యం అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, అదేవిధంగా సామర్థ్యం అంటే ఏమిటి. సామర్థ్యం దీన్ని ఎబిలిటీ అంటాం. అంటే వ్యక్తి ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి శక్తుల యొక్క స్థాయిని సామర్థ్యం అంటాం. వర్తమానంలో కలిగి ఉన్నటువంటి శక్తుల యొక్క స్థాయి సామర్థ్యం. సాధన అంటే వ్యక్తి గతంలో సాధించిన వాటిని గురించి అతని యొక్క సాధన తెలియజేస్తుంది. సహజ సామర్థ్యము అంటే భవిష్యత్తులో సాధించబోయే వాటిని గురించి అతని యొక్క సహజ సామర్థ్యం తెలియజేస్తుంది. సో సామర్థ్యము అంటే వర్తమానంలోని శక్తులు, సాధన అచీవ్మెంట్ గతంలో కలిగి ఉన్నటువంటి శక్తులు, సహజ సామర్థ్యం ఆప్టిట్యూడ్ భవిష్యత్తులో కలిగి ఉండేటువంటి శక్తులు. ఇది దీనిపైన ప్రశ్న సంధించడం జరిగింది. సో ఇక్కడ మీకు సహజ సామర్థ్యం అంటే ఏమిటి, మరియు సాధన అంటే ఏమిటి, సామర్థ్యం అంటే ఏమిటి అనేటువంటి అంశాలపైన స్పష్టమైన అవగాహన ఉండాలి. మరియు
సహజ సామర్థ్యంను మాపనం చేసేటువంటి పరీక్షలపైన అవగాహన ఉండాలి. మరియు దీంట్లో సహజ సామర్థ్యంతో పాటుగా సృజనాత్మకత అంటే ఏమిటి, సృజనాత్మకత యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సృజనాత్మకతను మాపనం చేసేటువంటి పరీక్షలు ఏముంటాయి, తర్వాత వైఖరులు అంటే ఏమిటి, వైఖరుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వైఖరుల యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయి, వైఖరులను మాపనం చేసేటువంటి పరీక్షలు ఏమిటి, ఈ మొదలైనటువంటి అంశాలన్నింటినీ మీరు చదువుకొని పరీక్షకు హాజరైనట్లయితే ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్టులో మీరు గరిష్టమైన మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ పదాలనైతే పలికానో ఆ పదాలకు సంబంధించినటువంటి అంశాలను మీరు రీకాల్ చేసుకొని పరీక్షకు హాజరు కండి. వీటన్నింటినీ రీకాల్ చేసుకున్న తర్వాత కూడా మీకు సమయం అనేది ఉన్నట్లయితే ఇతర అంశాలను నేర్చుకొని పరీక్షకు హాజరు కండి. మీరందరూ విజేతలు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు.